రెండవ పాఠము పెంతుకోస్తు సమయము. పతనమైన ఇస్కరియోతు యూదా స్థానంలో మత్తీయను ఎన్నుకొనుట. ఇందుకు గల కారణమును పేతురు వర్ణిస్తున్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 15వ వచనములో ప్రారంభించి ఈ అధ్యాయమంతటిలో మనము క్రీస్తు అపోస్తలుడై ఉండుటకు మత్తీయ ఎన్నుకొనబడిన వివరమును నేర్చుకుంటాము. 120 మంది ఒక్కచోట కూడుకొని ఉండిరి. పేతురు అనగా సాధికార ప్రతినిధి అయి ఉండినవాడు ఇస్కరియోతు యూదాను గూర్చి దావీదు ద్వారా పరిశుద్ధాత్మ ప్రవచించిన విషయమును ప్రస్తావించాడు. 1వ అధ్యాయం 16వ వచనం. దేవుడు భవిష్యత్తులో సంభవింపనయుండిన సంఘటనలను ముందుగానే ఎరిగిన దేవుడై ఉన్నాడని గమనించాలి. ఇది చాలా ముఖ్యం. ప్రతి సంఘటనను ముందుగానే తెలుసుకోవడానికి ఆయన ఏర్పరచుకున్నాడని చెప్పేది ఏదైనా ఒక వాక్య భాగం ఉన్నదేమో నాకైతే తెలియదు. ఏదేమైనా ఇస్కరియోతు యూదా జీవితంలో సాతాను వాని పెత్తనము చలాయించినట్లు అతడు తన పేరాస మరియు పాపము చేత జయింపబడుటకు అతడు ఎంపిక చేసుకొననై ఉండెనని దేవుడు తన దివ్య జ్ఞానము చేత ఎరిగి ఉండెను. దేవునికి అన్ని విషయాలు ముందుగానే తెలుసు గనుక మనుష్యులు తాము చేయు పనులను చేయునట్లు ఆయన వారిని బలవంతము చేయడు. దేవుని భవిష్యత్ జ్ఞానమును మనం అర్థం చేసుకోవాలి. దానిని బట్టి ఆనందించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారం మనము దేవుని భవిష్యత్ జ్ఞానము చేత ఏర్పరచుకొనబడిన వారమై ఉన్నాము. అట్లైనను మనము మన ప్రభు యొక్క శిష్యులము అవ్వాలని బలవంతము చేయబడలేదు. ఆ ఎంపిక మనకు వదిలిపెట్టబడింది. కానీ దేవుడు తన భవిష్యత్ జ్ఞానము చేత మానవులమైన మనము దేనిని ఎంపిక చేసుకుంటామో ఆయన ఎరిగి ఉన్నాడు. యూదా విషయములో జరిగిన సంగతిని గూర్చి పేతురు మాట్లాడాడు. యూదా దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖము కాదు. అతడు భూలోక సంబంధమైన దుఃఖమును అనుభవించాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయమును మరొకసారి చదవండి. భూలోక సంబంధమైన దుఃఖం మరణానికి దారితీస్తుంది. అతడు యేసును వారికి అప్పగించినందుకు వారతనికి డబ్బు ఇచ్చారు. ఇప్పుడతడు ఆ డబ్బును కొందరు యూదా మతనాయకుల పాదముల దగ్గర పారవేశాడు. కనుక వారు యూదా చేసిన దుష్కార్యము ద్వారా లభించిన సొమ్ముతో పరదేశులను పాతిపెట్టుటకు అవసరమై ఉండిన పొలమును కొన్నారు. ఈ విషయము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనములో ప్రస్తావింపబడింది. యూదా ద్వారా లభించిన డబ్బుతో కొనబడిన ఈ పొలమును లూకా వర్ణిస్తున్నాడు. ఇస్కరియోతు యూదా ఉరివేసుకున్నాడు. అప్పుడు వాని దేహము ఈ పొలములో క్రింద పడిందనియు అతని శరీరము నడిమికి బద్దలైనందున వాని పేగులన్నీయు బయటికి వచ్చాయనియు ఇచ్చట వ్రాయబడింది. ఇది చూడముచ్చటైన దృశ్యము కాదు కదా. కానీ ఇతర శిష్యుల వలనే ఇతడు కూడా అదే విధమైన అపోస్తలుడు మరియు దాసుడగుటకు సకల సామర్థ్యములు ఇతనిలో అంతర్గముగా దాగి ఉండినవి. అట్లైనను ఇతనుకు జరిగిన విషయమేమిటో మనము తెలుసుకోవాలి. ఇతడు తన సొంత అతిక్రమము యొక్క ఫలితాన్ని అనుభవించాడు. ఈ విషయాన్ని మనము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 25వ వచనములో చక్కగా అర్థం చేసుకొనవచ్చు. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోనూ అపోస్తలత్వములోనూ పాలు పొందుటకు అని వ్రాయబడి ఉన్నది. ఇది ఇతడు చేసిన పాపము యొక్క స్వభావము. ఆ పాపం వలన కలిగిన పర్యవసానములతో పాటు వర్ణింపబడి ఉన్నది. యూదా
ఈ విధమైన పాపము చేసినందువలన ఇప్పుడు మరొక అపోస్తలుడు ఎంపిక చేసుకొనబడవలసిన అవసరత ఏర్పడింది. క్రొత్త అపోస్తలుడు మత్తీయ ఎంపిక. ఒక అపోస్తలునికి ఉండాల్సిన అర్హతలు ఈ కూడికలో ఇవ్వబడినవి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 21 నుండి 22 వచనాలు ఇలా సెలవిస్తున్నాయి. కాబట్టి యోహాను బాప్తిస్మమిచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షియుండుట ఆవశ్యకమని చెప్పెను. యేసు తన మొదటి 12 మంది శిష్యులను యోహాను శిష్యులలో నుండి ఎంపిక చేసుకున్నాడు గనుక వీరికి యోహాను బాప్తిస్మమిచ్చాడని సహజంగానే తెలిసిపోతుంది. యోహాను శిష్యులు ప్రభువు ఉపదేశములను వినిన తర్వాత ఆయన శిష్యులగుటను గూర్చిన పూర్తి వివరము యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయములో ఉన్నది. ఏదేమైనా బాప్తిస్మమిచ్చు యోహాను కాలము నుండి కూడా శిష్యులలో ఉండినందువలన ఈ క్రొత్త శిష్యుడు కూడా ప్రభు యొక్క శరీర పునరుత్థానమునకు సాక్షి ఉండాల్సిన అవసరం ఉండినది. ఈ అర్హతలు కలిగి ఉండిన వారు వారి ఎదుట ఇద్దరుండిరి. ఒకడు యూస్తు అనగా ఇతడు యోసేపు లేక బర్సబ్బా అని కూడా పిలువబడ్డాడు. రెండవ వాడు మత్తీయ. ప్రభువునకు వీరిద్దరిలో నుండి ఒక్కడే కావలసి ఉండింది గనుక వారు చేయగలిగినదెల్లా ప్రార్థించడమే. ఏమని? వారు ఇట్లని ప్రార్థన చేసిరి: అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వానిని కనబరచమనిరి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 24 నుండి 25 వరకు. వారు చీట్లు వేశారు. ఈ పద్ధతి చొప్పున అపోస్తులుడై ఉండుటకు మత్తీయ ఎంపికయ్యాడు. ఇతడు 11 మంది శిష్యులతో కూడా లేక అపోస్తలులతో కూడా లెక్కింపబడ్డాడని లూకా చెప్పుతున్నాడు గనుక సహజంగానే 12 మంది శిష్యులలో ఒకడవుతాడు. ఈ విషయాన్ని లూకా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం తొలి పలుకుల్లో ప్రస్తావించాడు. గొప్ప మరియు ఆశ్చర్యకరమైన ఆరంభము. పెంతెకోస్తు దినాన అపోస్తలులు పరిశుద్ధాత్మతో నింపబడిరి. పెంతెకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ అనగా మనము 1వ అధ్యాయం 26వ వచనములో చూస్తున్నట్టు వారు అపోస్తలులై ఉండిరి. వారు ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో లేక మాండలికముతో వారు అనగా 12 మంది మాట్లాడుట విని కలవరపడిరి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1 నుండి 6 వరకు. పెంతెకోస్తు దినాన ఆయా దేశములకు సంబంధించిన ప్రతినిధుల జాబితాను లూకా ఈ వాక్య భాగము యొక్క తరువాతి వచనములలో తెలియజేస్తున్నాడు. ఏదేమైనా మిగిలిన ఈ అధ్యాయములో మనము మొదటిగా
పెంతుకోస్తు దినము అనగా అర్థమేమిటో నేర్చుకుంటాము. రెండవది, పరిశుద్ధాత్మ యొక్క స్వభావమును అధ్యయనం చేస్తాము. మూడవది, పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుట అని పిలువబడిన సంఘటన గూర్చి నేర్చుకుంటాము. మరియు నాలుగవది, పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలులకు ప్రాప్తించిన అద్భుత కార్యములు చేయు శక్తిని గూర్చి అధ్యయనం చేస్తాము. మొదటిది, పెంతుకోస్తు దినము గూర్చి. అపోస్తలులు పరిశుద్ధాత్మతో నింపబడిరని మనము గమనిస్తాము. 2వ అధ్యాయం 4వ వచనం. ఈ ప్రకటనకు గల ప్రాముఖ్యతను మనము తెలుసుకోవాలి. ఈ విషయం తరువాతి అధ్యాయాల్లో మరి ఎక్కువగా వివరింపబడుతుంది. ఏదేమైనా పై ప్రకటనను మనము సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడు కొన్ని అంశాలను ఈ అధ్యాయములో చూద్దాము. మొట్టమొదట పెంతుకోస్తు దినము గూర్చి ఆలోచన చేద్దాము. పెంతుకోస్తు అనగా ఏబదవ అని అర్థము. లేవియా కాండము 23వ అధ్యాయం 15 నుండి 24లోను మరియు నిర్గమాకాండం 23వ అధ్యాయం 16వ వచనములోను పెంతుకోస్తను పండుగ పస్కా పండుగ నాటి సబ్బాతు తర్వాత 70 దినములకు జరిపించుకొనబడినదని తెలుసుకుంటాము. అది 7 వారములు గడిచిన మరుసటి దినము గనుక పెంతుకోస్తు అని పిలువబడిన ఈ వార్షిక పండుగ వారములోని మొదటి దినాన అనగా ఆదివారమున జరుపుకొనబడింది. ఇది మనము తెలుసుకొనాల్సిన ఒక ముఖ్య విషయం. ఎందుకనగా సంఘ స్థాపనకు సంబంధించి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో వ్రాయబడిన సంఘటనలు వారములోని మొదటి దినాన సంభవించాయి. ఈ పండుగకు 4 పేర్లు పెట్టబడినవి. ఈ పండుగకు పాత నిబంధనలో 3 పేర్లు, క్రొత్త నిబంధనలో 1 పేరు పెట్టబడింది. ఇది నిర్గమాకాండము 23వ అధ్యాయములో కోత పండుగ అని పిలువబడింది. ఎందుకనగా ఇది గోధుమల కోతకాలములో జరుపుకొనబడింది. ఇశ్రాయేలు ప్రజలు ప్రథమ ఫలములను కోసుకొని వాటిని దేవుని ఆదేశానుసారం అల్లాడింపబడు అర్పణగా యెహోవా దేవునికి అర్పిస్తారు. ఈ పండుగ లేవీకాండము 23వ అధ్యాయములో ప్రథమ ఫలముల పండుగ అని, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం మరియు నిర్గమాకాండం 34వ అధ్యాయములో వారముల పండుగ అని పిలువబడింది. ఇదే పండుగను క్రొత్త నిబంధన ఏబదవ అని అర్థమిచ్చు పెంతుకోస్తు అని సూచిస్తుంది. యూదులలో అనేకులు ఈ పండుగను సంవత్సరమంతా జరుపుకొనబడు అతి గొప్ప పండుగలలో ఒకటిగా పరిగణించారు. అందుచేత ఈ పండుగకు యెరూషలేములో ఏ పండుగకైనను కూడుకొననంతటి ఎంతో ఎక్కువ మంది జనం కూడుకొనుచుండిరి. పరిశుద్ధాత్మ యొక్క స్వభావము. అపోస్తలులు పెంతుకోస్తు దినాన పరిశుద్ధాత్మ చేత నింపబడిరని లేదా ప్రభావితము చేయబడి తన అధీనములో ఉంచుకొనబడినదని అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములోని మొదటి కొన్ని వచనాల్లో లూకా మనకు తెలియజెప్పుతున్నాడు. అయితే వారు పరిశుద్ధాత్మ చేత ప్రభావితము చేయబడిన విషయం మనము తెలుసుకొనకముందు దేవుని పరిశుద్ధాత్మ యొక్క స్వభావమేమిటో కొంతసేపు చర్చించుదాము. పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు గనుక తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు కలిగి ఉన్న దైవత్వము యొక్క అవే దైవికమైన గుణాలు కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ నిత్యుడని లేఖనములు సూచిస్తున్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. పరిశుద్ధాత్మ సర్వజ్ఞాని అయి ఉన్నాడని పౌలు
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ బి వచనములో ఆయన గూర్చి చెప్పుతున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఆయన దైవత్వ సారమునకు సంబంధించిన గుణములు మరియు లక్షణములు కలిగి ఉన్నందువలన అపోస్తలులకు క్రీస్తు సువార్తను బయలుపరచుచు వారు పొందవలసిన విషయాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో వారికి బోధించుటకు ఆయన సమర్థుడై ఉండెను. విమోచన కలుగజేసెడు ఈ సందేశమును దేవుడు మాత్రమే వెల్లడించగలడు, లేక విశదపరచగలడు మరియు రూఢీపరచగలడు. దేవుడు కలిగి ఉన్న అదే స్వభావమును మరియు సారమును పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు. తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన దేవునితోనూ ఆయన సమనిత్యుడై ఉన్నాడు మరియు సరి సమానుడై ఉన్నాడు. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 7వ వచనం మొదలుకొని చూస్తే ఆయన సర్వవ్యాపి అయి ఉన్నాడని తెలుస్తుంది. దేవుని పరిశుద్ధాత్మ సన్నిధి ప్రసన్నతను అనుభవించకుండా ఎవరైనను ఎక్కడికైనను వెళ్ళజాలరు. ఆయన అద్భుత కార్యములు చేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 11వ వచనములో పరిశుద్ధాత్మ అనుగ్రహించు అద్భుత కార్యములను చేయుటకు ఇవ్వబడు వరములను గూర్చి చర్చిస్తూ, ఈ వరములకు మూలము పరిశుద్ధాత్మయై ఉండెననియు ఆయన తనకిష్టమైన విధంగా ఈ వరములను అనుగ్రహించాడనియు పౌలు రూఢీపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దివ్యమైన మూర్తిమంతమై ఉన్నాడు. ఆయన దేవుని మూర్తిమంతము యొక్క గుణములు కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దివ్యమైన మూర్తిమంతమై ఉన్నాడని మన ప్రభువు యోహాను సువార్త 16వ అధ్యాయం 13 నుండి 14 వచనములో 9 సార్లు చెప్పాడు. ఆయన జీవమై ఉండెను, ఆలోచనయై ఉండెను, ఇచ్ఛాశక్తి అయి చర్యయై ఉండెను, మాటయై, వ్యక్తిత్వమై, గుణశీలమై మరియు ప్రభావమై ఉండెను. పరిశుద్ధాత్మ మాట్లాడుననియు మనము అధ్యయనము చేయుచున్న అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో మనము చూస్తున్నట్టుగా అపోస్తలులు అన్య భాషలు మాట్లాడునట్లు ఆయన వారికి వాక్శక్తినిచ్చాడనియు పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనములో చెప్పుచున్నాడు. పరిశుద్ధాత్మ బోధిస్తాడు మరియు సాక్ష్యమిస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం మరియు 15వ అధ్యాయం 26వ వచనం. పరిశుద్ధాత్మ ఆలకిస్తాడు మరియు నడిపిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన రచయితలను అంత మాత్రమే గాక దేవుడు పంపిన ప్రతి ప్రవక్తను పరిశుద్ధాత్మ ప్రేరేపించాడని తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం తెలియజెప్పుతున్నది. ఇవి మేధాశక్తి కలిగి ఉండు దివ్యమైన వ్యక్తి యొక్క లక్షణములై ఉండినవి. పరిశుద్ధాత్మ దుఃఖపరచబడగలడు, ఆయన ఎదిరింపబడగలడు, దూషింపబడగలడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 31వ వచనం మరియు మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. దైవికమైన వ్యక్తిత్వము మాత్రమే ఈ విధంగా వ్యవహరింపబడగలదు. పరిశుద్ధాత్మ సజీవుడై ఉన్నవానిగాను, మాట్లాడేవానిగాను, కార్యములు చేయువానిగాను, ప్రభావితము చేయువానిగాను, ఆశీర్వదించువానిగాను, సమాధానపరచువానిగాను, మార్పు నొందించువానిగాను మరియు ప్రేమించువానిగాను ఉన్న వ్యక్తి అయి ఉన్నాడని
వర్ణింపబడి ఉన్నాడు. పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుట ఒక భవిష్యవాణి మరియు ఒక వాగ్దానము. పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుట అని పిలువబడే సంఘటనను మనము ఈ సందర్భంలో గమనించడం మంచిది. పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుట ఒక భవిష్యవాణి మరియు ఒక వాగ్దానమై ఉండింది. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 8వ వచనం మరియు లూకా సువార్త 3వ అధ్యాయము. పరిశుద్ధాత్మ పంపబడుట లేదా పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుటకు సంబంధించినవి మత్తయి మరియు లూకా సువార్తికుల చేత అనేక వాగ్దానములు వ్రాయబడినవి. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయములో మనము బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య గూర్చి చదువుతాము. ఆయన యూదయ ప్రాంతములోని అరణ్యములో ప్రకటించుచుండెనని బైబిల్ చెప్పుతుంది. పరలోక రాజ్యము సమీపించియున్నది, మారుమనసు పొందుడి అనేది ఆయన ప్రకటించిన సందేశము. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభువు యొక్క గొప్ప దాసుడైన యోహాను ఆయన బోధలను వినడానికి కొందరు వచ్చారని మత్తయి రాస్తున్నాడు. ఇలా వచ్చిన వారిలో కొందరు పరిసయ్యులు, మరికొందరు సద్దూకయ్యులు. ఇప్పుడు ఆయన శ్రోతలుగా ఉంటున్నవారు పశ్చాత్తాపము లేని ఈ ప్రజలకు బాప్తిస్మమిచ్చు యోహాను ఏమని బోధిస్తున్నాడో గమనించండి. సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి అనగా యూదా జనాంగము మీదకి రానయ్యుండిన దేవుని తీర్పు చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. తరువాత విషయము పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుటను గూర్చి ఒక భవిష్యవాణి లేక ఒక వాగ్దానమై ఉన్నది. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము మనుషుని చేత నిర్వహింపబడే విషయం కాదు. ఈ సత్యాన్ని మనము లూకా సువార్త 3వ అధ్యాయం మరియు మత్తయి సువార్త 3వ అధ్యాయములో గల సందర్భాన్ని బట్టి తెలుసుకుంటాము. బాప్తిస్మమిచ్చువాడు యేసని బాప్తిస్మమిచ్చు యోహాను యోహాను సువార్త 1వ అధ్యాయం 33 నుండి 34వ వచనములో ప్రకటిస్తున్నాడు. పెంతెకోస్తు దినానికి ముందు సంభవించినదేదైనను అది పరిశుద్ధాత్మ బాప్తిస్మమై ఉండదు. ఈ విషయాన్ని మనము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము నుండి తెలుసుకుంటాము. యోహాను ముందుగా పలికి వాగ్దానము చేసినది కొద్ది దినములలోగా వచ్చునని అచ్చట ప్రభువు సెలవిచ్చాడు. 1వ అధ్యాయం 5వ వచనం. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుట అని పిలువబడినది ఏ సంఘటన అయినను దానిని నిర్వహించువాడు యేసే. పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మమిచ్చువాడు నా వెనుక వచ్చుచున్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తే అని యోహాను పలికాడు. లూకా సువార్తికుడు రాయుచున్నది చాలా వరకు మనము మత్తయి రాసిన సువార్తలో చదువుతున్న దాని వంటి వివరమే. కానీ లూకా ఒక ఆసక్తికరమైన ప్రకటనను చేర్చుచున్నాడు.
దానిని మనము పరిశీలనగా చూద్దాము. మొదట గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నదని వ్రాయబడింది. లూకాసు వార్త 3వ అధ్యాయం 9వ వచనం. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. లూకాసు వార్త 3వ అధ్యాయం 9వ వచన భీభాగం. మత్తయి వార్త 3వ అధ్యాయం 7వ వచనములో రాయబడినట్టు ఈ వివరములోనే దాదాపుగా ప్రతి ఒక్క మాట అదే విధంగా ఉన్నది. మారు మనస్సు నొందుటకు వారేం చేయవలసి ఉంటుందో అని ప్రజలు తెలుసుకొనాలని ఆశించారు. ప్రేక్షకులలోని కొందరు, ఉదాహరణకు సైనికులు, మారు మనసు నొందుటలో ఏ ఏ విషయాలు ఇమిడి ఉన్నవో తెలియజెప్పుమని అడిగారు. వారు ఎంతో గొప్ప ఆశ గలవారై ఉండిరి. యోహాను ఎవరయ్యున్నాడో అని ప్రతి ఒక్కరూ అతని గూర్చి ఆశ్చర్యముతో ఆలోచించుచుండిరి. ఈయనే అభిషిక్తుడైన వాడు, అనగా క్రీస్తు అయ్యుండునేమో అని అనుకొనుచుండిరి. 3వ అధ్యాయం 15వ వచనం. అయితే యోహాను ఏమన్నాడు? ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను అని పలికాడు. ఏదేమైనా లూకా చేర్చిన మాటలు ఇలా ఉన్నాయి. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును. లూకాసు వార్త 3వ అధ్యాయం 16 నుండి 17 వరకు. చేరి వచ్చిన వారందరితో యోహాను మాట్లాడుచుండెననే ఆ విషయాన్ని గమనించండి. యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు, అనగా మీకందరికీ బాప్తిస్మమిచ్చునని అందరితో చెప్పెను. లూకాసు వార్త 3వ అధ్యాయం 16 నుండి 17 వరకు. ఈ వాక్య భాగము లేఖనములో కీలకమైనది. ఎందుకంటే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుటను గూర్చి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం మాత్రమే మనకొక రెఫరెన్స్గా ఉండినట్లయితే, ఈ వాగ్దానము అపోస్తలులకు మాత్రమే ఇవ్వబడిందని మనము ఒక తుది అభిప్రాయమును ఏర్పరచుకొనవచ్చు. కానీ మత్తయి సువార్తికుడు వ్రాసిన దాని ఆధారంగా, ప్రత్యేకించి దీనికి తోడుగా ఉంటున్న లూకా రాసిన వివరాల నుండి యోహాను తన యొద్దకు చేరి వచ్చిన వారందరితో మాట్లాడుచుండెనని ఆ విషయం తెలుస్తుంది. వారిలో కొందరు పశ్చాత్తాపము లేనివారై ఉండిరి. అయితే ఇతరులు కొందరు యోహాను చేత బాప్తిస్మం పొంది ప్రభు రాజ్యము యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ విధేయులైన విశ్వాసులై ఉండిరి. అద్భుత కార్యములు చేయడానికి గల శక్తి పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుట కాదు. పాత నిబంధనలో కొందరు పరిశుద్ధాత్మ చేత శక్తి పొందారు. అపోస్తలులు పెంతుకోస్తు దినమునకు ముందు పరిశుద్ధాత్మ చేత శక్తి ఇయ్యబడిన వారు అయ్యారు. లూకాసు వార్త 10వ అధ్యాయం పరిమితమైన నియామకమును గూర్చి చెప్పుతున్నది. ఆ పరిమితమైన పరిచర్యలోనే పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలులకు కొన్ని వరములు ఇయ్యబడినవి. అద్భుతకరమైన ప్రేరేపణ వరము పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుట కాదు. పాత నిబంధన కాలములలో ఈ వరమును పొందిన దేవుని పరిశుద్ధులైన ప్రజలు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుచు, పరిశుద్ధాత్మ వారిలో చైతన్యము కలుగజేసిన ప్రకారం పలికారు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ప్రతి లేఖనము దేవుని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడినదేనని తిమోతికి రాసిన 2వ పత్రిక
3వ అధ్యాయం ధృవీకరిస్తుంది. కాబట్టి అది పరిశుద్ధాత్మలో బాప్తిస్మము క్రీస్తు చేత మాత్రమే ఇవ్వబడునని తెలుపుచుండిన ఒక భవిష్యత్వాణి మరియు ఒక వాగ్దానమై ఉండినదని మనము తెలుసుకుంటున్నాము. ఇది అపోస్తలులకు మాత్రమే కాదు గాని ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయము. అది అద్భుత కార్యములు చేయడానికి శక్తినివ్వలేదనే విషయము కూడా మనకు తెలియను. శక్తినిచ్చువాడు వేరు, శక్తి వేరు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుట అద్భుత కార్యములను చేయు వరములను సూచించలేదు, కానీ పరిశుద్ధాత్మ ఈ వరములను అనుగ్రహించాడు. శక్తినిచ్చువానికిని పరిశుద్ధాత్మను పంపించుట మరియు అనుగ్రహించుటకును, ఆ తరువాత ఈ వరములను ఆయన ఇయ్యగోరుచున్న రీతిలో పరిశుద్ధాత్మను ఇచ్చుటకును మధ్య తేడాను మనం అర్థం చేసుకొనడం చాలా ముఖ్యం. యేసు పరిశుద్ధాత్మను అనగా శక్తినిచ్చువానిని ఇయ్యవలసిన వాడై లేదా పంపవలసిన వాడై ఉండెను. మన ప్రభువు తండ్రి చేత ఇవ్వబడిన వాగ్దానమును ప్రస్తాపించాడు. ఈ విషయాన్ని మనము ఇదివరకే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం మరియు లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనములో చదివాము. యేసు దేవుని సాధికార ప్రతినిధి అయి ఉన్నాడు గనుక ఆయన పరిశుద్ధాత్మను పంపించబడుట లేదా దిగివచ్చుటను గూర్చి వాగ్దానం చేశాడు. యేసు ప్రస్తావించిన ఈ సంఘటన పరిశుద్ధాత్మ పంపబడుట లేదా దిగివచ్చుటకు సంబంధించి ఒక ప్రకటన చేయబడిన యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఉన్నది. పరిశుద్ధాత్మ కుమ్మరింపబడునని యోవేలు ప్రవక్త యోవేలు గ్రంథం 2వ అధ్యాయములో ప్రవచించిన వాగ్దానమును లూకా సూచిస్తున్నాడని మనకు తెలియచున్నది. దీని గూర్చిన వ్యాఖ్యానమును మనము త్వరలో తెలుసుకుంటాము. బాప్తిస్మమిచ్చు యోహాను ఈ సంఘటనను ప్రస్తావిస్తూ దానిని పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అని పిలిచాడు. ఇదే విషయాన్ని మన ప్రభువు ప్రస్తావించినప్పుడెల్లా పరిశుద్ధాత్మ పంపబడుట అని పిలిచాడు. ఈ విషయాన్ని మనము యోహాను సువార్త 7వ అధ్యాయం 14వ అధ్యాయం 15వ అధ్యాయం మరియు 16వ అధ్యాయాల్లో చూడబోతున్నాము. యోహాను 7వ అధ్యాయములో గొప్ప పండుగ కొరకు మన ప్రభువు యెరూషలేమునకు వచ్చి లేచి బిగ్గరగా ఇలా సెలవిచ్చాడు. ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తనయందు విశ్వాసముంచువారు పొందబోవు అనగా వారు ఇంకనూ పరిశుద్ధాత్మను పొందలేదనే విషయాన్ని గమనించండి. విధేయులైన విశ్వాసుల అంతరంగములో నివసించు ఆత్మను వారు పొందవలసిన వారై ఉండిరి. ఆ ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుండి 39 వరకు. ప్రభువు మహిమపరచబడనంత వరకు పరిశుద్ధాత్మ పంపబడలేదు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో యేసు తండ్రి కుడి చేతి వైపున మహిమపరచబడ్డాడు. ఆ మీదట ఆయన దేవుని పరిశుద్ధాత్మను పంపించాడు లేక కుమ్మరించాడు. మనము ఇంతకు మునుపే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో చదివిన నెరవేర్పును యేసు ఎలా సూచిస్తాడో చూడాలని మనము ప్రయత్నిస్తున్నాము. పరిశుద్ధాత్మ వచ్చుట లేదా పంపబడుటను గూర్చి మన ప్రభువు యోహాను సువార్త 14వ అధ్యాయం
ముగింపులోని కొన్ని వచనాల్లో మాట్లాడుచున్నాడు. యోహాను సువార్త 14 అధ్యాయం 26 వచనములో యేసు ఇలా సెలవిస్తున్నాడు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ, ఆయన సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. తండ్రి యేసు నామమున పరిశుద్ధాత్మను అపోస్తలుల మీదకి పంపిస్తాడు. పరిశుద్ధాత్మ పంపబడిన తరువాత ప్రత్యక్షత వరముతో ఆయన వారికి శక్తినిచ్చుననే విషయాన్ని గమనించండి. వారు పరిశుద్ధాత్మ నుండి ప్రత్యక్షతను పొందడానికి మరియు పరిశుద్ధాత్మ ఇచ్చిన వరములను రూఢీపరచుకొనుటకు శక్తి నొందెదరు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనములో మనము ఈ తరువాతి మాటలు చదువుతాము. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. ఆయన అపోస్తలుల మీదకి పరిశుద్ధాత్మను పంపినప్పుడు తన తండ్రి కుడి చేతి వైపున ఆయన కూర్చుండియుండుననేది ఈ నిర్దిష్ట వాక్య భాగములో యేసు ఇచ్చుచున్న వాగ్దానము. యోహాను సువార్త 16వ అధ్యాయం 7 నుండి 13 వచనాలు కూడా లేఖనములో చాలా ముఖ్యమైన వాక్య భాగం. అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ చేసే పనులను ఇది తెలియజెప్పుతున్నది. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేస్తాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం మరియు 3వ అధ్యాయములోని ప్రసంగాలు మరియు అపోస్తలికమైన ఇతర ప్రసంగాలు ప్రజలను వారి అవిశ్వాసము, దుర్నీతి మరియు మున్ముందటి తీర్పు గూర్చి ఒప్పించాయనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. సత్యమునకు సంబంధించిన సందేశమును తెలియజెప్పుతూ పరిశుద్ధాత్మ చేసే పని గూర్చి మన ప్రభువు సెలవిచ్చినది కూడా ఇదే. యోహాను సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. యేసు తన అపోస్తలులకు అనేక విషయాలు తెలియజేయగోరుతున్నాడు. కానీ అప్పటికి వారు వాటిని సహింపలేరని ఎరిగి ఇతర విషయాల గూర్చి చెప్పుతున్నాడు. 16వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం ఇలా సెలవిస్తుంది. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. అపోస్తలుల జాతీయమును గూర్చిన భావన. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుట అనే సంఘటన యొక్క వాస్తవమైన అర్థమేమిటో తెలుసుకొనక మునుపు ఇలా చెప్పుకొనడం గూర్చి ఒక తుది అభిప్రాయానికి రాకమునుపు మనము తెలుసుకొనాల్సిన మరొక విషయం ఉన్నది. మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనం మొదలుకొని చూచినట్లయితే యేసు కొందరు శిష్యులతో చేసిన సంభాషణను ఈ సువార్తికుడు మనకు తెలియజెప్పుచున్నాడని తెలుసుకుంటాము. రానయ్యుండిన మన ప్రభు రాజ్యం యొక్క రూపకల్పన ఏమిటో, దాని స్వభావం ఏమిటో వారు అప్పటికీ ఇంకా అర్థం చేసుకొనలేదు. అందుకే యేసు యొద్ద ఒక మనవి ఉంచబడింది. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పిరి. అందుకు యేసు, ఇంతకు నేను మీకు ఏం చేయాలని కోరుతున్నారు అని ప్రశ్నించాడు. అప్పుడు వారు, ప్రభువా, నీ మహిమయందు మా ఇరువురిలో ఒకడు నీ కుడివైపున మరొకడు నీ ఎడమవైపున కూర్చుండే భాగ్యం
మాకు కల్పించుమని అడిగారు. పునర్జన్మమందు అపోస్తలులు ఆయనతో కూడా కూర్చుండి ఏలుచుందురనే వాస్తవమును మన ప్రభువు చెప్పాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27 నుండి 30 వరకు. ఎలానైతేనేమి ప్రభువు పరలోకములో ఉంటూ ఏలడం కంటే దానికి బదులుగా ఆయన ఈ లోకాన్ని సార్వభౌముడైన ఏలికగా ఏలబోతున్నాడని అపోస్తలులు ఈ సందర్భంలో అనుకున్నారు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అందుకే వారు హోదాతో కూడిన తమ స్థానాలు సాధ్యమైతే సరిగ్గా ఆయన ప్రక్కలోనే ఉండాలని ఆశించారు. అందుకు ప్రభువు, పిల్లలారా, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. మీరు సువార్త ద్వారా అనగా దేవుని వాక్యము ద్వారా ఎలా ఏలబోతున్నారో మీకు అర్థం కావటం లేదు. దీనంతటినీ సాధ్యం చేసేవాడు పరిశుద్ధాత్మయే. నేను పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఏలుచు పరిపాలిస్తుంటాను అని బదులు పలికాడు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగగలరా? లేక నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందగలరా అని ఆయన వారిని ప్రశ్నించాడు. బాప్తిస్మమును తన శిలువ మరణముగా వర్ణించడానికి ప్రభువు ఒక అలంకార భాషను ప్రయోగిస్తున్నాడని గమనించండి. బాప్తిస్మం పొందుట అనే పదము ఒక అలంకార భాషలో వాడబడిందంటే అది అలంకార భాషలో వాడబడిందని మనము గమనించాలనేది ఒకే ఒక్క కారణమై ఉన్నది. అది ఆయన శిలువ మీద మరణించు వాస్తవ సంఘటనను సూచిస్తుంది. కానీ అది ఇంకనూ ఒక అలంకార అభివ్యక్తమే. కాబట్టి మనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం చదివినప్పుడు గమనించే కృమ్మరింపబడును అనే పదం ఒక అలంకార వ్యక్తీకరణమై ఉన్నట్టు, బాప్తిస్మం పొందుట అనే పదం ఒక అలంకార పదమై ఉన్నది. ఇవి అలంకార అభివ్యక్తములై ఉన్నప్పటికీ వాస్తవముగా అవి పెంతుకోస్తు దినాన యేసు చేత పరిశుద్ధాత్మను పంపబడుటను సూచిస్తున్నాయి. ముగింపు: పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుట అని పిలువబడుతున్న సంఘటన సంభవించింది. కానీ ఈ అధ్యాయమును ముగించక మునుపు మనము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనమును చదువక తప్పదు. పెంతుకోస్తు దినాన పేతురు లేచి నిలచి భారీగా సమావేశమైన ప్రేక్షకులతో మాట్లాడుచున్న వివరము అచ్చట ఉన్నది. ఇదంతా ప్రవక్త అయిన యోవేలు ద్వారా పలుకబడిన దాని ఫలితమని పేతురు చెప్పుతున్నాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం: అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుట, పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుట కూడా ఒకే సంఘటనను సూచిస్తున్న వేరువేరు రీతులై ఉన్నవి. క్రొత్త నిబంధనలోని కృమ్మరింపబడును అనే వ్యక్తీకరణము తైలమును పోయుట లేదా పోయబడుతున్నది ఏదైనా అది పోయబడుట అని అర్థమిస్తుంది. ప్రత్యేకంగా యోహాను సువార్త 2వ అధ్యాయం 15వ వచనం మరియు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయములోనివి మరియు తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయములోని పోల్చబడగల అధ్యయనములలో ఈ విషయాన్ని చూడవచ్చు. ఈ వాక్య భాగాల్లో ఒక పాత్రలో ఉన్నదంతయు పూర్తిగా కుమ్మరింపబడుట లేక పోయబడుట సూచింపబడింది. కాబట్టి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో పంపబడవలసి ఉండిన
అనుగ్రహింపబడవలసి ఉండిన లేక కుమ్మరింపబడవలసి ఉండిన పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినాడు, లేదా యేసు చేత పరలోకము నుండి పంపబడినాడు. వాస్తవానికి కృమ్మరింపబడుట, బాప్తిస్మం పొందుట అనే పదాలు అక్షరాల యేసు చేత పెంతెకొస్తు దినాన పంపబడిన పరిశుద్ధాత్మను వర్ణించడానికి క్రొత్త నిబంధనలో వాడబడిన అలంకార వ్యక్తీకరణములై ఉన్నవి. పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుటకు సంబంధించిన అధ్యయనమును మనము తరువాతి అధ్యాయములో కొనసాగిస్తాము. పెంతెకొస్తు దినాన పేతురు చేసిన ప్రసంగము యొక్క ముగింపును కూడా లోతుగా ధ్యానిస్తాము. దీనిని అనగా ఆయన వాక్యములోని అత్యంత ప్రాముఖ్యమైన విభాగమును అధ్యయనం చేయుచున్న మనలందరినీ దేవుడు దీవించునుగాక. పరిశుద్ధాత్మ గూర్చి, ఆయన మన జీవితాల్లో చేసే కార్యములను గూర్చి మనము మరి ఎక్కువగా గ్రహించులాగున దేవుడు మనలను ఆశీర్వదించునుగాక.